పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రం వారు నిర్వహించే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ దివ్య ప్రబంధ పారాయణ సమాపనోత్సవం కార్యక్రమంలో ఇది రెండవ రోజు. ఈ రోజు ఏం కార్యక్రమాలు జరిగాయని స్వామివారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. నమస్కారం. నమో వెంకటేశాయ. స్వామివారి దేవాలయంలో జరిగిన సంవత్సర కాలం జరిగిన విష్ణు సహస్రనామము మరియు దివ్య ప్రబంధానికి సమాపనోత్సవంగా ద్వారకాపురి క్షేత్రంలో 5 రోజుల పాటు యజ్ఞం చేస్తూ ఈరోజు రెండవ రోజు యజ్ఞం. ఈరోజు స్వామివారికి జరగవలసినటువంటి విష్ణు యాగము మహాశాంతి యాగంలో చేయవలసినటువంటి హవన కార్యక్రమాలన్నింటినీ జరిపి అష్టాక్షరి మంత్రం మరియు ద్వాదశాక్షరి మంత్రం అయిన నమో భగవతే వాసుదేవ ఈ మంత్రాలన్నీ కూడా 1000 మార్లు హవనాన్ని పూర్తి చేసి దాని లోపల చేయవలసిన సర్వదైవత్య మంత్రాది గుప్త హోమములు పూర్తి చేసుకొని ఆ తర్వాత స్వామివారికి చేసినటువంటి కర్తలకి అందరికీ ప్రయోజనం కూర్చే విధంగా పంచకామ్య యజ్ఞములలో భాగంగా ఈరోజు ప్రజాకామస్య విధి అనే యజ్ఞాన్ని చేయడం జరిగింది. దాన్ని జరిపి ఈరోజు పూర్ణాహుతి చేసి రేపటి రోజు విద్యాకామస్య విధి అని సరస్వతి యజ్ఞంగా పిలువబడే యజ్ఞాన్ని రేపటి రోజు చేయడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో అమ్మవారిని సరస్వతీదేవిని ప్రధానంగా చేస్తూ విద్యాకామ్యం కోరుకున్నటువంటి వాళ్ళకి విద్యకి ఆటంకం కలుగుతున్నటువంటి వారికి, అలానే ఉన్నత విద్య కోసమే ప్రయత్నం చేస్తూ పరీక్షలలో సఫలీకృతం ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ యజ్ఞం ఉపయుక్తంగా ఉండేటట్లుగా స్వామివారి యొక్క విష్ణు యాగంతో పాటుగా ఈ యజ్ఞాలను కూడా ఒక్కొక్క రోజు ఒక యజ్ఞాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. యజ్ఞ ఏవాంతత ప్రతిష్టతి యజ్ఞోభయ విష్ణు అని దేవతలందరూ కూడా అగ్ని ముఖమును కలిగి ఉన్నారని ఎట్లా అయితే చెప్తారో మనకు వెంటనే సఫలీకృతమైనటువంటి ఫలితం కావలసి వచ్చినప్పుడల్లా యజ్ఞాన్ని ఆశ్రయించమని మనకి ఉపనిషత్తులు కానీ వేదం కానీ చెప్తోంది. దాన్ని అనుసరించే 11 హోమగుండాల్లో ఈ యజ్ఞకర్తను నిర్వర్తించడం జరుగుతోంది. రెండవ రోజైనటువంటి ఈ రోజున ప్రజాకామస్య విధిని పూర్తి చేసి రేపటి రోజు యజ్ఞానికి మళ్ళీ తిరిగి యాగశాలని అలానే కావలసినటువంటి ఉపయుక్త ద్రవ్యములను సన్నద్ధం చేసుకోవడం జరుగుతోంది. దీనికి సంబంధించి విరివిరిగా భక్తులు కూడా వైష్ణవ మహాదివ్య క్షేత్రం తరపున 500 మంది భక్తులు ప్రమారమి ఇక్కడ ఉండేటటువంటి శ్రీకృష్ణ భక్తులు కూడా దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. భక్తులందరూ దీన్ని చూసి తరించి దీనికి సంబంధించిన యజ్ఞ ఫలితాన్ని మీరందరూ పొందాలని లోక కళ్యాణ క్రియమాణంగా జరగాలని కోరుతూ నమో వెంకటేశాయ.